చూస్తున్నాం కదా సివి ఆనంద్ గారు అయితే రావడం జరిగింది భయ్యా. ఇక మనకైతే ఇప్పుడు మనం చూస్తున్నాం పొద్దున్న నుంచి అయితే ఫుల్ బోనాలకు అయితే జబర్దస్త్ అవుతున్నాయి. ఇక డొల్లం పల్లం డబ్బులు తర్వాత ఇక చూస్తున్నారు కదా మన మొత్తం బ్యాండ్లు డీజేలు అన్నీ దిగిపోయినాయి. ఇక వీళ్ళు తెలుసు కదా రావు తల్లి బోలేరమ్మ ముత్యాలమ్మ అని పాట పాడతారు కదా, వాళ్ళు కూడా వచ్చిర్రు భయ్యా. వాళ్ళైతే వచ్చి ఇక్కడ అయితే పాటలు కూడా పాడుకుంటూ షిగాలు అయితే ఊగుతున్నారు భయ్యా. మీకు తెలుసు ఫోక్ సాంగ్స్ అయితే ఉంటాయి, ఫోక్ సాంగ్స్లలో వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. మనం ఇక్కడ చూస్తుంటున్నాం వీళ్ళైతే ఇక షిగాలు ఊగుకుంటూ పాఠాలు అయితే పాడుతుర్రు. మనకు కొంచెం యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వేరే వాళ్ళ మ్యూజిక్ ఇవ్వద్దని, అందుకే వాళ్ళదైతే ఇస్తాలే. ఎందుకంటే ఇక్కడ పాఠాలు అయితే పెట్టడం జరిగింది. మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలామంది షిగాలు ఊగుకుంటూ అయితే కూర్చోవడం జరిగింది. ఇక బోనాలు అంటేనే అట్లా ఉంటాయి. ఈయన తెలుసు కదా ఫోక్ సాంగ్లో అయితే చాలా ఫేమస్ అంటారు, యూట్యూబ్లో అయితే చాలా ఫేమస్గా ఉంటాడు మనోడు. ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడైతే పూజలు చేయడానికి చాలామంది వచ్చారు. ఇక మనం చూడొచ్చు గోల్కొండ ఫోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా భయ్యా. గోల్కొండ ఫోర్ట్ నుంచి చూస్తే హైదరాబాద్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు భక్తులు అయితే వేలాదిగా అయితే రావడం జరిగింది భయ్యా. ఎంతమంది ఉన్నారు చూడండి. మన పోలీస్ అన్న అయితే ఇక్కడ నుంచి పోతుండు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే చాలామంది వస్తూనే ఉన్నారు భయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక ఇక్కడ ఫెసిలిటీస్ అయితే పెట్టడం జరిగింది భక్తుల కోసం ముచ్చటుల కోసం. ఇక ఇక్కడ చూస్తే ఉచిత త్రాగునీరు, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అని పెట్టడం జరిగింది భయ్యా. ఇక్కడనైతే అందరు వాటర్ తాగుతూ ఉన్నారు, వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి మనం కొంచెం ముంగడికి పోతే ఇక్కడ డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు భయ్యా. ఏమన్నా అయ్యిందనుకో వెంటనే వీళ్ళు ప్రథమ చికిత్స చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇక చూడొచ్చు మన అయితే డొల్లం పల్లం బ్యాండ్లు అయితే పట్టుకొని మన బ్యాండ్ భయ్యాలు అయితే వస్తూనే ఉన్నారు. ఇక దర్శనానికి అయితే వస్తూనే ఉన్నారు. పొద్దున్న నుంచి మస్తు మంది అయితే ఇక పోతూనే ఉన్నారు, దర్శనం అయితే చేస్తూనే ఉన్నారు. ఇక పోలీసు వాళ్ళు అయితే పాపం పొద్దున్న నుంచి ఫుల్ బందోబస్తు అయితే ఉన్నారు. ఇక ఈడనైతే అందరికీ అన్నం కూడా పెట్టడం జరిగింది భయ్యా. మనం అయితే చూద్దాం, దగ్గరికి అయితే పోయి అన్నాలు కూడా వండి పెట్టారు. ఇది ఇక్కడ చూడవచ్చు అన్నం కూడా పెట్టారు, అన్నం తింటున్నారు, అయిపోయింది. ఇంకా కొందరేమో ఇంకా పక్కన కూడా పెడుతున్నారు అన్నారు. వీళ్ళేమో వాలంటీర్స్ అండ్ ఇక్కడ మన బోనాల ఉత్సవ సమితి ఉంటారు కదా, వాళ్ళు అయితే అరేంజ్ చేసుకున్నారు భయ్య. బోనాలు అయితే ఇంకా మెల్లగా వస్తూ ఉన్నాయి. బోనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ చూస్తే ముందుకు పోతే ఇక్కడ కూడా చాలా అన్నీ అరేంజ్ చేశారు. టాయిలెట్స్ ఇట్లా లేడీస్ ఎక్కువగా వస్తూ ఉంటారు కదా, చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు అయినా కూడా అందరూ టాయిలెట్ పోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ప్రభుత్వం అయితే మంచిగానే అరేంజ్ చేసింది భయ్య. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మన గోల్కొండ ఫోర్ట్ దగ్గర చాలామంది సేదా తీరుతున్నారు అండ్ పక్కనే అన్నాలు కూడా పెడుతున్నారు, తింటున్నారు. అండ్ దాని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే ఇవైతే పెట్టడం జరిగింది, టాయిలెట్స్ అవన్నీ అయితే అరేంజ్ చేయడం జరిగింది భయ్య. ఇంకా మనం కొంచెం ముంగడికి పోయి చూద్దాం భయ్య, ఇంకా ఏమి ఉంది, ఎలా జరుగుతుంది చూడవచ్చు. ఇక్కడ అయితే అందరూ తింటున్నారు. ఇక్కడ అయితే గోల్కొండలో వచ్చిన వాళ్ళందరికీ అయితే భోజనం అయితే ప్రభుత్వం అండ్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఇక్కడ వాళ్ళందరూ కలిసి అయితే అరేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా లైన్ అయితే బారులు తీరిరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఊర్లలో నుంచి వస్తుంటారు, తెలంగాణలో నలుమూలల నుండి వస్తూ ఉంటారు. అలాగే పక్కనే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇంకా మనం చూసినట్టయితే మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ఇంకా చెప్పాలంటే భారతదేశం నుండి చాలామంది వస్తారు, వేరే స్టేట్ల నుండి కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అయితే కడుపు నింపాలి కదా భయ్యా. చూస్తున్నారుగా భయ్యా, అన్నం అయితే పెడుతున్నారు. అన్నం ఉంది, పప్పు ఉంది, కూర ఉంది. కొందరైతే నాన్ వెజ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అది ఇక కొంచెం పెద్ద వాళ్ళకి తెలుసు కదా, ఇక్కడ బాగా వర్క్ చేస్తున్న వాళ్ళకైతే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇంకా మనకైతే కామన్గా వచ్చిన వాళ్ళకైతే అన్నం, పప్పు, చారు, అట్లనే ఇంకా మంచి కూరలు, పెరుగు అయితే పెట్టడం జరిగింది భయ్య. అందరూ అయితే తింటున్నారు, మంచిగా సీదా తిరుగుతున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ చూస్తున్నారుగా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా కొందరు తింటున్నారు. బోనాల ఉత్సవ కమిటీ వాళ్ళైతే లోపల అన్నీ అరేంజ్ చేయడం జరిగింది కూడా చూడవచ్చు. మనకైతే బగోనాల నిండానైతే అన్నం అయితే ఫుల్లుగా ఉంది. అన్నంతో పాటు కూరలు అన్నీ ఉన్నాయి భయ్యా, మస్తు ఉన్నాయి. ఇక అందరూ అయితే మంచిగా తింటున్నారు. ఇక బగారన్నం, వైట్ రైస్ ఇవైతే చాలా ఉన్నాయి. ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు చూడొచ్చు భయ్యా. మనమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా
ఇక ఇక్కడ చూస్తే ఇక మన రావుతల్లి వాళ్ళు ఇక్కడ మన గోలుకొండ నుంచి ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంటుంది. చెట్టు దగ్గర అయితే పాట పాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక వీళ్ళు లాంటి వాళ్ళు చాలామంది అయితే వచ్చారు భయ్య. యూట్యూబర్స్ కూడా వచ్చినారు చూడవచ్చు. ఇక్కడ జబర్దస్త్ హరీష్ అయితే యూట్యూబర్ ఉన్నాడు. ఇక్కడ మంచి ఫేమస్ ఇతాన్ ఫుడ్లలో ఇట్లా ఇంకా మంచి బ్లాగ్స్ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చినారు భయ్య. ఈ గోలుకొండ ఫోటోలో అయితే మంచి పండగ వాతావరణం నెలకొలింది. ఎందుకంటే ఇక్కడ అయితే అందరు బోనాలు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే బోనాలు చూడండి పక్కన పెట్టేసినారు. కాకపోతే కొంచెం చెత్త ఇట్లా తీయడానికి అయితే పని వాళ్ళని అయితే చాలామందిని పెట్టలేదు. కొంచెం అయితే నీట్నెస్ అయితే ఉండదు. ఇంకా రేపు ఎల్లుండి అయితే తర్వాత మొత్తం క్లీన్ చేస్తారు ఏమో చూడాలి. ఇంకా మనకైతే ఇంకా చూసినట్టయితే ఇంకా బోనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలుకొని ఇక మనకు తెలంగాణ వ్యాప్తంగా అయితే బోనాల పండుగ స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆదివారం కూడా బోనాలు ఫుల్గా వస్తాయి అనేసి అంటున్నారు మన గోల్కొండలో. చూసినట్టయితే ఆదివారం కూడా చాలా బోనాలు అయితే వస్తాయి. ఇంకా ఇక్కడికి ఇక్కడ నుండి మొదలుకొని మన తెలంగాణ వ్యాప్తంగా అయితే జరుగుతాయి. ఇక లష్కర్ బోనాలు జరుగుతాయి. ఇక మనం చూసినట్టయితే లష్కర్ బోనాల తర్వాత సికింద్రాబాద్లో అయిన తర్వాత లాల్ దర్వాజా జరుగుతాయి. లాల్ దర్వాజా అంటే మొత్తం హైదరాబాద్ జరుగుతాయి. హైదరాబాద్ జరిగిన తర్వాత అయితే తెలంగాణలోని ప్రతి విలేజ్లో ప్రతి పల్లెలో అయితే బోనాలు జరుగుతాయి. ఆగస్టు వరకు చేసుకుంటారు. ఈ బోనాలు అంటే మంచి వర్షాలు పడి మంచి పాడి పంటలు మంచిగా పండి మంచి పిల్ల పాపాలతోటి సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఎటువంటి అనారోగ్యానికి కూడా గురి కావద్దు అని చెప్పేసి మొక్కుతారు. ఎందుకంటే గతంలో చరిత్రలో ఒకసారి ఏదో ప్రాబ్లం వస్తే ఏదో రోగం వస్తే అప్పుడు అందరూ మొక్కుకొని బోనాల పండుగ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆనవాయితీగా అయితే జరుగుతూ ఉంది. మనం చూసినట్టు అయితే బోనాలు అయితే వస్తూనే ఉన్నాయి. డప్పుల సప్పులతోటి బోనాలు అయితే తీసుకొని వస్తున్నారు. చూడవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు అండ్ అందరూ కలిసి తీసుకొని అయితే బోనాలను దేవుడికి అయితే సమర్పిస్తున్నారు. బెల్లం అన్నం, పసుపు అన్నం, వేప కొమ్మలు, శాకాలు పోస్తున్నారు. నీళ్ళ శాకాలు, కళ్ళు శాకాలు, మందు శాకాలు. అలాగే చూసినట్టయితే ఇక్కడ ఒక ఆమె శిగం వచ్చిన ఆమె అయితే చిన్నపిల్లలకి అయితే బొట్టు పెట్టి మంచిగా దీవెన అయితే ఇస్తూ ఉంది. మనం ఇంకా చూస్తే ఇక చాలామంది అయితే వచ్చి పోతూ ఉన్నారు. పోయేటోళ్ళు అయితే పోతూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు అయితే వస్తూనే ఉన్నారు. ఇక మనకు చూసినట్టయితే తెలంగాణలో మనం తీసినట్టు వీడియో ఓవలు అయితే తీయరు చూస్తారు కదా, బ్యాండోలాకి ఎట్లా ఉరికిపిస్తున్నారు అవి అన్నీ చూసినట్టయితే మనకు మీరు ఒకటే చెయ్యాలి ఫ్రెండ్స్. మీరు చాలా చేస్తున్నారు కానీ ఇంకా మంచిగా చెయ్యాలి. మీరు మంచిగా మా వీడియోలను అందరికీ లైకులు చేసి షేరులు చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లలో అలాగే ఫేస్బుక్లలో షేర్లు చేయాలి. వాళ్ళకు కూడా మీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళను కూడా చెయ్యమని చెప్పండి. ఎందుకంటే మాకు ఇట్లా చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి అయితే వస్తాయి. మీకు ఏమన్నా క్వాలిటీ తగ్గినట్టు అయితే కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక రోడ్ల మీదకి వస్తే రోడ్ల మీదనైతే డీజేలు పెట్టేసి ఇంకా బ్యాండు బరాతులతో అయితే పోతారాజులు ఇంకా అందరు గ్యాంగులు వచ్చేసి డ్యాన్సులు అయితే ఆడుతున్నారు. ఇంకా కళాకారులతో నృత్యాలు అయితే చేపిస్తున్నారు. కాకపోతే ఎటువంటి గొడవలు కావద్దని చూస్తున్నారు కదా. మన గోల్కొండ ఎల్లమ్మ తల్లికి జై. అందరూ మంచిగా దర్శనం చేసుకొని మీరు కూడా మంచిగా మొక్కుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలు అయితే చేస్తూ ఉందాం. ఇక బోనాల పండుగకు అయితే పోలీసులు అందరూ కష్టపడుతున్నారు. వాలంటీర్స్ కూడా బాగా కష్టపడ్డారు. అందరూ కష్టపడుతూనే ఉన్నారు. ఇక్కడికి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అయితే అన్ని వసతులు అయితే పెడుతూ ఉన్నారు. ఇక మనం అయితే ఇప్పుడు ఇక్కడ గోల్కొండ కోట నుంచి మెల్లగా అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక బోనాలు అయితే వస్తున్నాయి, అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. మనమైతే ఇక మెల్లగా తిరుగుదాం ఫ్రెండ్స్. ఇక మీరు అయితే మర్చిపోకండి పోలీసు వాళ్ళు ఎట్లా డ్యూటీ చేస్తున్నారో మీరు అట్లా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అందరికీ మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ అట్లా చూస్తారు మీరు? అరే ఒక లైక్ ఒక షేరు ఒక కామెంటు కొడితే ఏమీ అవుతుంది మీకు? మీరు అయితే చెయ్యవచ్చు కదా ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు? ఇంకా మంచి వీడియోలు చేస్తాం. ఎట్లాంటి వీడియోలు కూడా చెయ్యాలో మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.
ఇక మనం ఈసారి అయితే గోలాకొండ బోనాలని అయితే దగ్గర ఉండి మంచిగా వీడియోలు అన్నీ చేపించి మీకోసం అయితే మంచి వాయిస్ ఓవర్ కూడా ఇప్పించి బ్యాండ్ బరాతులతోటి మీకైతే వీడియో పెట్టడం జరిగింది. ఇక మనం అయితే మెల్లగా బయలుదేరదాం. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.